ఖమ్మం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ ముస్లిం మైనారిటీల మధ్య ఘర్షణ నెలకొంది. ఇల్లందు క్రాస్ రోడ్లో తిరంగా ర్యాలీని ముస్లిం యువకులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. తమను దూషించారని, ఆధార్ కార్డు ఎక్కడ అంటూ నిందించారని ఆరోపించారు ముస్లిం యువకులు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. హైదరాబాద్లోని గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సుమోటాగా కేసు నమోదు చేసుకుని విచారణకు ఆదేశించింది. సిఎస్, సిపి, ఫైర్ డీజీ, టీఎస్ఎస్, పీడీసీఎల్కు నోటీసులు జారీ చేసింది హెచ్ఆర్సీ. జూన్ 30లోగా ప్రమాదంపై సమగ్ర విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం గుల్జర్ హౌస్ చౌరస్తాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 4 మహిళలు, 5 పురుషులు ఉన్నారు. అపస్మార స్థితికి చేరిన 4 ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స అనంతరం కోలుకున్నారు. విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి. హైదరాబాద్ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద స్థలిని బీజేపీ మహిళా నేత మాధవి లత సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర